Namaste, welcome to DNS News. Munduga headlines. భవిష్యత్తులో మనకు బుల్లెట్ ట్రైన్ వస్తుంది స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. హబీబ్ నగర్ అఫ్జల్ సాగర్ లో నీటిలో కొట్టుకుపోయిన 2 వ్యక్తులు. బాధిత కుటుంబాలను పరామర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. యూరియా కోసం నరకం అనుభవిస్తున్న రైతన్నలు. రైతులకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. 2047 రాబోయే 100ల తెలంగాణ అభివృద్ధి ప్రణాళికను నిర్దేశిస్తుందని సీఎం రేవంత్ తెలిపారు. నగరంలో 360 కిలోమీటర్ల మేర ఆర్ఆర్ఆర్ రాబోతుందని స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య 11 రేడియల్ రింగ్ రోడ్లు వేయనున్నట్లు పేర్కొన్నారు. బుల్లెట్ రైలు కావాలని కేంద్రానికి ప్రతిపాదన చేశామని తెలిపారు. హైదరాబాద్ నుంచి అమరావతికి గ్రీన్ ఫీల్డ్ హైవేలు, బుల్లెట్ రైలు ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిపై రాజకీయాలు చేసేవారు తెలంగాణ అభివృద్ధి నిరోధకులుగా మిగులుతారన్నారు. తాము చేసే అభివృద్ధితో కలిసి రండని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. తమతో కలిసి రావటం ఇష్టం లేకపోతే మౌనంగా ఉండండి సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు. ఈనాడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాను. బుల్లెట్ ట్రైన్ అంటే జనాలు జపాన్ వైపు చూస్తారు. జపాన్ తర్వాత నరేంద్ర మోడీ గారు గుజరాత్ కు తీసుకెళ్ళారు. నేను అడిగిన ప్రధానమంత్రి గారిని మాకు కూడా బుల్లెట్ ట్రైన్ కావాలి, సౌత్ లో ఉండే నగరాలకు కనెక్టివిటీ పెరగాలని. మొన్న జరిగిన ప్రభుత్వ సమీక్షలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధులు వచ్చిండ్రు. ఈనాడు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్, అదేవిధంగా ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్, బెంగళూరు నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు ఈరోజు మన ముందు ఉన్నాయి. భవిష్యత్తులో ఎక్స్ప్రెస్ గ్రీన్ ఫీల్డ్ హైవేలే కాదు, వాటితో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనకు రాబోతుంది. ఇవన్నీ కూడా గ్రోత్ ఇంజన్లుగా మారబోతున్నాయి. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి మార్గదర్శక శక్తిగా ఎదిగిన నాయకుడు మోదీ అని కొనియాడారు. భారత్ పట్ల ప్రధాన దృష్టి కేవలం పాలన గురించి మాత్రమే కాదని దేశ ఆత్మను మేల్కొల్పడమని అన్నారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రధానికి పవన్ బర్త్డే విషెస్ తెలిపారు. Under Modi's leadership, Bharat is on the path of becoming a Vishwa Vijeta, a world conqueror, not by force but by the strength of his vision and the depth of his connect with people. He may not speak every Indian language, yet he motivates every Indian from Kashmir to Kanyakumari. On this very special day, I extend my heartfelt birthday wishes to our Honorable Prime Minister Shri Narendra Modi ji. Modi ji stands today as one of the world's most powerful global leaders, not only for his decisive leadership, but also for his visionary diplomacy and unwavering commitment to shaping the world into a true global village. Vasudhaiva Kutumbakam. He transformed India's image on the global stage with unmatched diplomacy. Under his leadership, India's voice has become stronger in international forums like G20, BRICS, and the United Nations. He strengthened our national security by modernizing the military, enhancing defense preparedness, and by empowering the armed forces with a free hand during crisis, leading decisive actions like the surgical strikes and Operation Sindoor. At home, he took historic steps like abrogating Article 370, resolving the Ram Mandir issue, ending triple talaq, and honoring ordinary citizens through Padma Awards in truest spirit of democracy. Post-independence, he stands as one of the Bharat's strongest prime ministers, embodying the true spirit of nationalism by upholding the values of Constitution, preserving our culture and heritage. While రంగారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం
కొంగర కలాన్లో బుధవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాటు చేసింది. ముఖ్య అతిథిగా గౌరవ రాష్ట్ర నీటిపారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పుర ప్రముఖులను, అధికార అనధికారులను కలిసి ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రగతిని సెప్టెంబర్ 17 ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికి అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర సమరయోధులకు అందరికీ నా జోహార్లు. సెప్టెంబర్ 17న తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైన నేటికి 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ సంవత్సరంలోకి అడుగెడుతున్న శుభ సందర్భంగా హాజరైన గౌరవ ప్రజాపతులు, జిల్లా అధికారులు, అనధికారులు, పాత్రికేయులు, ఉద్యమకారులు మరియు రంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు. నేడు ఈ స్వేచ్ఛ, స్వాతంత్రం మనం సొంతం కావడానికి ఎంతో మంది గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు. ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది. దేశమంతా 1947 ఆగస్టు 17న స్వాతంత్ర సంబరాల్లో కేరింతలు వేస్తుంటే హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రానికై పోరాడుతూనే ఉన్నారు. ఆనాడు దేశవ్యాప్తంగా 565 సంస్థానాలు ఉండగా మెజారిటీ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి. కానీ జునాగఢ్, కాశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు విలీనం కాలేదు. హైదరాబాద్ సంస్థానం 16 జిల్లాలతో తెలుగు, మరాఠీ, కన్నడ భాషల మిశ్రమ సంస్కృతితో కూడిన సంస్థానంగా ఉంది. హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉంటుందని నైజాం రాజు ప్రకటించారు. సంస్థానంలో భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు, దేశముఖులు ప్రజలను నానా రకాలుగా వేధించారు. రైతులు కౌలు కింద చేతికి అందిన పంటలో అగ్రభాగం పెత్తందారులకు చెల్లించాల్సి వచ్చింది. 80% ప్రజలు మాట్లాడే స్థానిక భాషపై అణచివేత, వెట్టి చాకిరీ, బానిసత్వం కొనసాగింది. మరోవైపు ప్రైవేటు సైన్యం మరియు రజాకారులు దమనకాండ కొనసాగింది. హబీబ్ నగర్, అఫ్జల్ సాగర్ లో మాంగూర్ బస్తీకి చెందిన 2 వ్యక్తులు నీటిలో కొట్టుకుపోయిన ఘటనలో ఇప్పటికీ వారి ఆచూకీ తెలియరాలేదు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధితులకు తన వంతు సహాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో హైడ్రా, జిహెచ్ఎంసీ, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలతో మాట్లాడిన కిషన్ రెడ్డి వర్షాకాలంలో ప్రతి ఏడాది ఇలాంటి సమస్యలు వస్తున్నాయని, దీనికి శాశ్వత పరిష్కారం తీసుకురావడానికి చర్యలు చేపడతామని తెలిపారు. ఇప్పటిదాకా ఎవరు కూడా మా వాళ్ళే దిగి ఆ హైడ్రా టీమ్కి సపోర్ట్ తీసుకొని మా వాళ్ళే 30 మంది దాకా నాలాలు ఒకటితో పోయి మనకి సర్చ్ చేస్తున్నాం సార్. మేము కూడా కొద్దిగా హెల్ప్ సార్ మీకు చెప్పి మంచిగా సర్చ్ చేస్తారు. రికార్డింగ్ దొరికితే छतरी में कलेक्शन मिला है ना तो उधर पानी कम आता था, बहुत कम हो जाता था। वो पेपर बेटे के लिए
60% पानी कम था जरा पीछे हटो 3 रास्ते से पानी आता था चौरस सा रोड फ्लाईओवर అక్కడ ఐడెంటిఫై నాలుగు మీరు ఎక్కడ 2015 పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య ఆరోపణలు సవాలు ఘాటుగా వినిపిస్తున్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శలు వరకిపూడిసెల ప్రాజెక్టు విషయంలో అన్ని అనుమతులు జగన్ ప్రభుత్వం తీసుకొచ్చాక టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. బ్రహ్మారెడ్డి తనపై 13 అక్రమ కేసులు, వైఎస్ఆర్సీపీ నాయకులపై 6 పీడీ యాక్ట్ కేసులు పెట్టించారని అన్నారు. టీడీపీ నాయకుల బెదిరింపులతో కేసుల భయంతో గ్రామాలు ఖాళీ అయ్యాయనే ఆరోపణ వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వాడిని ఇన్ని కేసులు లోపల వేసేసి కేసులు పెట్టి అలా ఇక్కడ ఒక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసి వాళ్ళ నాయకులను అధికారులను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నేనేదో తెలుగుదేశం కార్యకర్తల కోసం పుట్టిన దానివల్ల నేనేదో నష్టపోయినానని వాళ్ళకి ఏదో చెప్పి తద్వారా మా వాళ్ళ మీద కేసులు మా మీద కేసులు పెట్టి ఒక రకమైన క్షణికానందం నువ్వు పొందే కంటే దయచేసి నీకు ఇచ్చిన అవకాశం నువ్వు పల్నాడు ప్రజలకి ఇలాంటి ఈ టెన్షన్ వాతావరణాన్ని పేద ప్రజల్ని భయపెట్టే కార్యక్రమం పోలీసుల ద్వారా చేయకుండా డెవలప్ చేయాలని ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కూడా నేను బ్రహ్మారెడ్డి కోరుతున్నాను. 56లో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశాడు. ఆహా ఓహో అని కూడా రాయించు. అప్పుడు ఈనాడు పేపర్లు పెద్ద విశ్లేషణ ఏదో జరిగిపోతా ఉంది 96లో శంకుస్థాపన తర్వాత. ముందు చూపుతో చంద్రబాబు శంకుస్థాపన. పల్నాడు రైతాంగంపై చంద్రబాబు ఆగ్రహం. ఎందుకంటే ఆ రోజు నీళ్ళు ఇబ్బంది పడుతున్నారని గురజాల మాచర్లకు సంబంధించిన తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు దగ్గరికి పోతే మళ్ళీ మీరుగా వచ్చి అడావుడి చేస్తే మేము లోపలేస్తామని చెప్పిన పరిస్థితి వాళ్ళ పేపర్లోనే రాశారు, జ్యోతిలోనే రాశారు. ఇది జీవో, డమీ జీవో. ఫిబ్రవరి 6, 2019 లోకేష్ గారు శంకుస్థాపన చేస్తే ఒక డమీ జీవో ఇచ్చారు. అంటే ఎలక్షన్స్ ముందు మభ్యపెట్టారు. అన్ని అనుమతులతోటి మే 19, 2023 అన్ని అనుమతులతోటి జగనన్న పర్మిషన్ తెచ్చిన పరిస్థితి. ఇవన్నీ ఆన్ రికార్డ్. దీన్ని వర్గీకరించి ఏ రకంగా ఏదైనా మాట్లాడేది ఇది రికార్డ్. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని బ్రహ్మారెడ్డి నేను ఈ సందర్భంలో హెచ్చరిస్తా ఉన్నాను. చాలా మాట్లాడచ్చు, మీడియా ముందు ఊగిపోవచ్చు. నేను కూడా చాలాసార్లు మాట్లాడవచ్చు. ఖచ్చితంగా ఆయన ఏదో చర్చ అన్నాడు. నేను అడుగుతా ఉన్నాను, చర్చ ఇప్పుడు ఏమి? నువ్వు పొడిసింది ఏం లేదు, నువ్వు చేసింది ఏం లేదు. ఈ సంవత్సరాల కాలంలో నువ్వు గ్రాంట్ తీసుకురా, ఫైనల్గా ఒకరోజు చర్చ పెడదాం. నా దగ్గర ఫుల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. నేను ఎంత డెవలప్ చేశానో, ఏ రకంగా రోడ్లు ఏం తెచ్చామో, బిల్డింగ్స్ ఏం కట్టాము, హాస్పిటల్ ఏం కట్టాము, సంక్షేమం ద్వారా ఎంత తెచ్చాము, అన్నీ కూడా ఉన్నాయి, కనపడిస్తూ ఉంది. టైం వచ్చినప్పుడు అన్నీ కూడా చర్చిద్దాం. స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహానుభావుల త్యాగాల వలన వచ్చిందని, వారి త్యాగాలపైన మన మువ్వెన్నెల జెండా ఎగురుతుందన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. నాచారంలో హెచ్ఎంటీ నగర్ పార్క్ లో ప్రతిరోజు ఉదయం జాతీయ గీతాన్ని పాడేందుకు హెచ్ఎంటీ నగర్ ఫ్రెండ్స్ శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకుని జాతీయ గీత ఆలాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, సినీ నటుడు సుమన్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంతో మంది త్యాగదనుల ఫలితంగానే స్వతంత్రం అనుభవిస్తున్నామన్నారు. చిన్న పాపను ఒడిలో పెట్టుకొని ఈ జాతిని రక్షించడానికి ఎట్లా పోరాటం చేసిందో చూసాం. అందువల్ల మనం ప్రతి నిత్యం
7:45 ఈ జెండా మనం ఎత్తుతున్నామంటే అది కేవలం జెండా కాదు. ఇన్ని లక్షల మంది భారత మాత ముద్దు బిడ్డల త్యాగాల పైన ఎగురుతున్న మువ్వన్నెల జెండాగా మనం భావించాల్సి వస్తుంది. కాబట్టి ఇదేదో ఆషామాష కోసమో ఏదో కొద్దిమంది ఆలోచన ప్రకారం కాదు. ఆ జెండా ఎగిరినప్పుడల్లా మనం పాడిన ఆ గీతంలో ఆ దేశభక్తి ఇవాళ తొలికిసలాడుతూ ఉంటుంది. మనం చూస్తూ ఉన్నాం, ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలో మనది మాత్రమే. ఇవాటి కూడా భాషలు వేరైనా, సంస్కృతులు వేరైనా, సాంప్రదాయాలు వేరైనా, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3 రంగుల జెండా పట్ల, మన వందే మాతరం పట్ల, మన జనగణ పట్ల ఎంత అంకిత భావం ఉంటుందో దాని మాటల్లో చెప్పరాదు. కాబట్టి ఇవాళ మనందరినీ ఐక్యంగా ఉంచుతున్నాడు, మనందరికీ స్ఫూర్తినిచ్చేది, మనందరినీ కలిపి నడిపేది, ఈ దేశ చరిత్రని ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించేది ఈ త్యాగాల ఫలితంగా ఎగిరేటువంటి 3 రంగుల జెండా. కాబట్టి ఆ జెండాకు అంత పవిత్రత, ఆ గౌరవం, ఆ గొప్పతనం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా దాన్ని రాబోయే కాలంలో దాని పవిత్రతని, దాని గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా ఉండే పద్ధతిలో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి మీ అందరి ఫ్రెండ్స్కి అందరికీ విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి. పోలవరం ప్రాజెక్టు గురించి 1940లో అనుకునే 1980లో శంకుస్థాపన చేస్తే ఇప్పుడు 2027 డిసెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే కేసీఆర్ 2016లో కాళేశ్వరం శంకుస్థాపన చేస్తే 5-6 ఏండ్లు తిరగకుండానే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేశారు. కేసీఆర్ పనితనానికి ఇతర రాష్ట్రాల పనితనానికి తేడా ఏందో చెప్పడానికి నేను ఇది చెప్తున్నానని కేటీఆర్ అన్నారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే పోలవరం ప్రాజెక్టు గురించి సినిమాలు వచ్చినాయి, కథలు వచ్చినాయి, చాలా వచ్చినాయి. పోలవరం ప్రాజెక్టు ఒరిజినల్గా కాన్సెప్చువల్గా అనుకున్నది 1940వ దశకంలో, అంటే స్వాతంత్రం రాకపూర్వం. అల్టిమేట్గా శంకుస్థాపన జరిగింది 1980లో టంగుటూరి మన టి అంజయ్య గారు, టంగుటూరి పంతులు కాదు, టి అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1980లో ఆనాడు శంకుస్థాపన చేసిండ్రు. పనులు మొదలయ్యింది, ఫార్మల్గా పనులు మొదలైంది 2004వ సంవత్సరంలో. యాక్చువల్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది జూన్ 2014లో. జూన్ 2014 1940లో అనుకుంటే 80లో రాయేస్తే 2004లో డ్రాయింగులు గీస్తే 2014 జూన్లో పనులు మొదలు పెడితే ఇవాళ చూసిన అయిపోయిందా లేదా అని. ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా, అందులో 2027 డిసెంబర్కు అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే కేసీఆర్ పనితనానికి ఇతర రాష్ట్రాల పనితనానికి తేడా ఏందో చెప్పడానికి మాత్రమే ఇది నేను చెప్తా ఉన్నాను. ఎక్కడ 1940, ఎక్కడ 1980, ఎక్కడ 2014, ఎక్కడ 2004, ఎక్కడ 2027. అదే కేసీఆర్ గారు ఇప్పుడే మా గంగుల కమలాకరణ చెప్పిండు. 2016లో శంకుస్థాపన చేస్తే 4 ఏళ్ళు 3 ఏళ్ళు తిరగకుండానే అక్కడ బరాజ్ ఓపెనింగ్, ఆ తర్వాత 5-6 ఏళ్ల లోపలనే ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే మాట. రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తుందని నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం సుంకెనపల్లి, ఏపూర్, చిన్నకాపర్తి, నార్కెట్పల్లి మండలంలోని చిప్పలపల్లి గ్రామాల్లో నిర్మించనున్న అంగన్వాడీ భవనాలకు సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో అంగన్వాడీ, హెల్త్ సెంటర్లకు సొంత భవనాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఉందని ప్రభుత్వం తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరుతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతుందని, త్వరలోనే 2వ విడత ఇల్లు కూడా మంజూరు చేస్తామని ఆయన తెలిపారు.
చిట్యాల మండలంలో సుంకనపల్లి, ఏపూరు, గుండ్రాంపల్లిలో హెల్త్ సబ్ సెంటర్లతో పాటు అంగన్వాడీ సెంటర్స్ కూడా ఫౌండేషన్స్ వేయడం జరిగింది. తెలంగాణలో ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఊర్లలో అంగన్వాడీస్ కానీ హెల్త్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా సొంత బిల్డింగ్లు కట్టి ప్రజలకు వైద్యము అట్లాగే చిన్నారులకు ఒక మంచి ప్లే స్కూల్ టైప్గా అంగన్వాడీస్ను నిర్మించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు ఏంటంటే తెలంగాణ ఇండియన్ భారతదేశంలో విలీనమైనటువంటి రోజు. తెలంగాణ నైజాం నవాబుల ఏలుబడి నుంచి భారతదేశంలో విలీనమైనటువంటి సందర్భంలో తెలంగాణలో విలీన దినంతో పాటు ప్రజాపాలన దినోత్సవం కూడా జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలో ప్రజల అవసరాల రీత్యా ప్రజల సౌకర్యార్థం ఈరోజు ఈ ఫౌండేషన్స్ కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టడం జరిగింది. చాలా గ్రామాల్లో ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభమైంది. ఇంకా కొన్ని గ్రామాలలో ఇండ్లు కావాలనేటువంటి ఒక డిమాండ్ కూడా ఉంది. సెకండ్ విడతలో అవి కూడా మేము ఇచ్చేటువంటి ఒక ఏర్పాటు, అర్హత ఉండే ప్రతి ఒక్కరికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాము. ఏపూరు కానీ చిన్నకాపర్తి కానీ ఈ చెరువులకు నీళ్ళు వచ్చేటువంటి ఫీడర్ ఛానల్స్ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. దీన్ని కూడా మేము త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తాము. అల్వాల్లో రాత్రి వేళల్లో భవన నిర్మాణాల వద్ద సెంట్రింగ్ సామాగ్రిని అపహరిస్తున్న ముఠాను పట్టుకున్నట్లు పేట్ బషీర్బాద్ ఏసీపీ బాలగంగిరెడ్డి తెలిపారు. నిందితుల నుండి 3 లక్షల విలువైన సెంట్రింగ్ సామాగ్రితో పాటు 4 సెల్ ఫోన్లు, ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఒక మైనర్ తో కలిపి 5 మందిని అరెస్ట్ చేసిన అల్వాల్ పోలీసులు నిందితులను రిమాండ్ కు తరలించారు. జూబ్లీహిల్స్ కు చెందిన గోపాల్ అనే వ్యక్తి జీహెచ్ఎంసీలో చెత్త సేకరించి ఆటో నడుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గోపాల్ కొడుకు సుధీర్ తో పాటు అదే ప్రాంతానికి చెందిన చైతన్య, లక్ష్మణ్, వరుణ్లు యూసఫ్ గూడ ప్రాంతంలో స్క్రాప్ దొంగతనాలు చేసేవారని ఏసీపీ వెల్లడించారు. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ముఠాగా ఏర్పడి భవన నిర్మాణాల వద్ద ఉన్న సెంట్రింగ్ సామాగ్రిని అపహరించేందుకు ప్రణాళిక వేసినట్లు తెలిపారు. తెల్లవారుజామున 1 గంటకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఒక ఆటో, జిహెచ్ఎంసీ చెత్త ట్రాన్స్పోర్ట్ చేసే ఒక ఆటో మరియు ఒక 5 మనుషులతో కలిసి దొరికింది. వీళ్ళని విచారించగా వీళ్ళు సరైన సమాధానం చెప్పలేదు. దాంతో మా డిఐ గారు, మా ఎస్హెచ్ఓ గారు వాళ్ళను ఒక్కొక్కరిని పక్కకు పిలిచి విచారించడం జరిగింది. ఈ విచారణలో తేలింది ఏంటంటే ఒకరి పేరు చైతన్య, ఇంకొకరి పేరు బంటి, ఇంకొకరి పేరు మొన్నారావు, ఇంకొకరి పేరు సాయి వరుణ్, ఇంకొక మైనర్ బాయ్. వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడ అని అడిగితే సరైన సమాధానం చెప్పలేదు. అప్పుడు ఇందులో ఉన్నటువంటి చైతన్య అనే వ్యక్తి ఇంత మునుపు అల్వాల్ పోలీస్ స్టేషన్లో దొంగతనం జరిగి 2 మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది. ఈ బండి కూడా మా దగ్గర ఈ నెలలో ఈ కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్నటువంటి సెంట్రింగ్ బాక్సులు పోవడం జరిగింది. అక్కడ మేము సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేయగా ఈ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఈ వెహికల్ TS09 UA8434 నంబర్ గల ఆటో కనిపించింది. ఈ ఆటోను ఫాలో అవుతూ ఉండడం జరిగింది. ద సేమ్ ఆటో ఈ అనుమానాస్పద వ్యక్తులు ఇక్కడ దొరికితే వాళ్ళను విచారించడం జరిగింది. ఆ విచారణలో తేలింది ఏంటంటే ఈ ఏపీ అయినటువంటి చైతన్య పైన ఇంత మునుపు 6 కేసులు ఉన్నాయి. ఇప్పుడు అల్వాల్ ఏరియాలో 4 చోట్ల సెంట్రింగ్ బాక్సులు, పేట్ బషీరాబాద్ ఏరియాలో ఒక చోట సెంట్రింగ్ బాక్సులు, ఈయనతో పాటు బంటి, మొన్నారావు, గడ్డ సాయివరన్ ఈ 4 కలిసి చేశారు. ఈ 4కి ఇంకొక మైనర్ బాయ్ తీసుకొని రావడం జరిగింది. ఈ 5 కంటిన్యూగా ఈ పేట్ బషీరాబాద్ అల్వాల్ ఏరియాలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ జరిగే ఏరియాలో ఉన్నటువంటి సెంట్రింగ్ బాక్స్ ను దొంగతనం చేశారు. వీళ్లకు కత్తుల గోపాల్, కత్తుల సుధీర్ అనే తండ్రి కొడుకు వాళ్ళదే
ఈ నలుగురు జూబ్లీహిల్స్ ఏరియాలో ఉంటారు. ఈ నలుగురు రంగారెడ్డి జిల్లా తలకుటపల్లి మండలం గట్టు ఈపులపల్లి గ్రామంలో యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు రైతులు ధర్నాకు దిగారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే రైతన్నలకు మద్దతు తెలిపి యూరియా కష్టాల గురించి మాట్లాడుతూ వర్షాకాలం ముగుస్తున్నా రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదని, అప్పులు చేసి దుక్కులు దున్నుకునే విత్తనాలు వేసిన రైతుల కష్టం బూడిదలో పోసినట్లు అవుతుందని, రైతుల గోస ప్రభుత్వానికి పట్టడం లేదని అన్నారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర వ్యవసాయ మంత్రిని కలిసి 29 రాష్ట్రాలలో ఎరువులు అవసరం లేని రాష్ట్రం కోటాను ఇక్కడికి తెప్పించుకునే సోయ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, మంత్రుల తీరు ఎవరికి వారే యమునా తీరేలా ఉందని, అందిన కాడికి దోచుకోవడం దాచుకోవడం తప్ప మరేది లేదని అన్నారు. యూరియా కొరకు ఫర్టిలైజర్ కొరకు ఎంతో బాధపడి అప్పో చేసి పంటలు వేసుకొని కష్టపడి వేసుకున్న తర్వాత వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆ పంటలకు యూరియా వేయాలి. దాని గురించి గట్టిపల్లితో పాటు 6 గ్రామ పంచాయతీలు, దీని యొక్క విస్తీర్ణం 10,000 ఎకరాలు. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం సుమారు ఒక 4,000 మంది. వీరందరూ కూడా కాయకష్టం చేసుకొని అనేక రకాల పంటలు వేసుకొని పెట్టుబడి పెట్టి అప్పు తీసుకొచ్చి ఇంటిలా కష్టపడి ఆ విధంగా చేసుకున్న రైతులకు సకాలంలో యూరియా ఇవ్వకపోతే చేసిన కష్టం పెట్టిన పెట్టుబడి కూడా మొత్తం కూడా ఈరోజు బూడిదల కోసం పన్నీరు అవుతుంది. కాబట్టి ఎంతో కడుపు మండి రైతులు మొత్తం కూడా ఆలోచించి, చాలా మంది రైతులు రావడానికి వాళ్ళ మనసులో ఉంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి వేరే పార్టీ నాయకుల భయానికో ఏమో కానీ చాలా మంది గోడసాటిన అక్కడిక్కడ నిలబడి చూస్తూ ఉన్నారు. ఎవరికి కూడా భయపడవలసిన పని లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతు అంటే స్వచ్ఛందంగా కాయకష్టం చేసి పంట పండిస్తేనే అందరి కడుపులు నింతాయి. ఇప్పుడే ఒక తమ్ముడు చెప్పిండు, ఎత్తు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పటికి కూడా బాగుపడదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ కాదు, భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు మనకు అగ్రికల్చర్ పాలసీ నిర్ణయించి వెంటనే ఢిల్లీకి పోయి అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రిని, వ్యవసాయ మంత్రిని అందరిని కూడా అడిగి వేరే రాష్ట్రాలకు ఎక్కడైతే యూరియా అవసరం లేదో ఆ యూరియా మొత్తం కూడా మళ్లించి మన తెలంగాణలో ఉన్నటువంటి గోదాములను నిల్వబెట్టి ఇలాంటి గట్టిపురపల్లి గ్రామంలో ఉన్నటువంటి సొసైటీ భవనంలో పెట్టి ఈ ప్రాంతానికి మొత్తం కూడా సరఫరా చేసే విధానం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. భవిష్యత్తులో మనకు బుల్లెట్ ట్రైన్ వస్తుంది, స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్లో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. హబీబ్ నగర్, అఫ్జల్ సాగర్ లో నీటిలో కొట్టుకుపోయిన 2 వ్యక్తులు. బాధిత కుటుంబాలను పరామర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. యూరియా కోసం నరకం అనుభవిస్తున్న రైతన్నలు. రైతులకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.